వైకుంఠమే ఉంది మన విజయవాడలో. మీలో ఎంతమందికి తెలుసు? గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను టీటీడీకి వెళ్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర నుంచి, అంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఎవరికైనా అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను, మ్యాప్స్ కూడా లింక్ పెడతాను. ఎవరికైనా కావాలంటే అది చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే రీచ్ అయిపోయాను. పాలెం అమరావతిలో ఉందన్నమాట ఇది. సో మనకి స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది, మనకి పూలు అవన్నీ కూడా అమ్ముతారు. అండ్ లోపలికి వచ్చాకైతే ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళగానే. ఇప్పుడు చాలా ఖాళీగా ఉన్నారనమాట. తర్వాత అయితే చాలామంది ఎక్కువ అయిపోయారు. నేను వెళ్ళింది అయితే సాటర్డే. సో సాటర్డే రోజున అన్నదానం పెట్టడం నేను చూశాను. నేనైతే చాలాసేపు ఇక్కడే కూర్చున్నాను. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఎవరికైనా పీస్ఫుల్గా ఒక టెంపుల్కి వెళ్ళాలంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పేషియస్గా బాగుందనమాట. నేను వెళ్ళాను, చాలాసేపు ఇక్కడే కూర్చున్నాను లోపలికి వెళ్ళే కన్నా ముందు. అండ్ మనకి టికెట్స్ కానీ అట్లాంటివి ఏం లేదు. సో నార్మల్గా ఇట్లా లైన్లో నుంచొని వెళ్ళొచ్చు అనమాట. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వచ్చేసి June 9, 2022 జరిగింది. గవర్నర్ గారు వచ్చి ఓపెన్ చేశారనమాట, బిశ్వభూషణ్ గారు. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. సో మీరే ఓన్ వెహికల్తో రావడం చాలా బెటర్ అనమాట. ఇది పార్కింగ్ పక్కనే మనకి అన్నదానం అనేది పెడతారు. అక్కడ లైన్ ఉంది కదా, అదే అనమాట. సో ఇది ఆ రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది. బయట సుగంధి లాంటివి కూడా అమ్ముతారు. సో తినేవి ఏమీ ఉండవు, కానీ తాగేవి అయితే ఉంటాయి. సో దానికైతే ఏం భయపడవసరం లేదు. అండ్ ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రీ ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇది మొత్తం ఖాళీ రోడ్డు. అంతే. ఈరోజు మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.